మార్నింగ్ చేయాలి సార్ ఎక్సర్సైజ్. హలో హలో, మీది పని చేయట్లేదు నాకు. అయితే ఒకసారి పెట్టి చూడు. హలో 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 మీది పని చేయట్లేదు. అదే ఒకసారి కొట్టి చూడు అంటున్నా, పని చేస్తలేదు. మీది పని చేయ ఇప్పుడు ఓకే. పవర్ ఇప్పుడు వచ్చింది సార్, పవర్ ఇప్పుడు వచ్చింది. అంటే నువ్వు నాది పెట్టుకున్నావు అనమాట. అయితే సార్ ఇప్పుడు బ్యాటరీ డౌన్ అయింది ఇందాక, ఇప్పుడు బ్యాటరీ ఇది ఎవరిది? అది నాది. నాకెందుకు ఇచ్చు? మీరు తీసుకున్నారు. ఎవరికి ఎవరు లేడా? బోల్డ్ మంది ఉన్నారు. ఇది ఎవరిది? ఇది మీది. మరి నాది ఎందుకు లోపల పెట్టుకున్నావు? లోపల వెళ్ళి బయట సార్ ఉంది. గట్టి మాట్లాడు, గట్టి మాట్లాడు, వినిపించాలి అందరికి. భయం వేస్తుంది సార్. అంటే ఫస్ట్ టైం మగవాళ్ళు దగ్గరగా చూడటం, మగవాళ్ళు ఫస్ట్. నాది పని చేస్తున్నాను అడుగుతున్నాను. హలో, అది అలా కొట్టాలి. కొంచెం పెంచమని. ఇదిగో సౌండ్ లేదు. నువ్వైతే అక్కడ కొడతావు, నేను అలాగా. ఓకే, కిందెట్టి కొట్ట సార్. పైన మీరు కొట్టకూడదు, మీరు కొడితే ఏమవుతుంది? మీరు కొట్టాలి కానీ. నీ దగ్గర కూడా ఉందా ఏంటి? ఏంటి సార్? అదే మైకు సార్. 3 ఇచ్చారు మైకులు, 3 ఉన్నాయి మా దగ్గర. ఉందన్నమాట. అయితే ఉన్నాయి 3. అందరు బాగున్నారా? ముందుగా మనల్ని ఇక్కడికి ఇన్వైట్ చేసిన సర్పంచ్ ఇద్దరికి, మన గంగాధర్ గారికి అండ్ అలానే రాము గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ అలానే యూత్ ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఏమైంది? ఆంటీ నచ్చలేదా? ఆంటీ ఎవరు? నువ్వే. ఏంటి చీర కట్టుకుంటే ఆంటీ అయిపోతారా? నీకేముందో చెప్పు, పోనీ అమ్మాయి చెప్పడానికి. చెప్పు. డౌట్ డౌటే. పాప అంటది, పాప చూపించడానికి ఏం లేదు. అరే నిజంగా గుండెలు చెప్పండి. కాదు, నువ్వు నన్ను అడక్కే కానీ పోనీ మీరే ఈవిడ ఆంటీ అనుకుని ఒకసారి గట్టి కోసుకోండి. ఇప్పుడు దాకా ఇప్పుడు లేచింది నువ్వు ఆంటీ అనగానే. అది ఆంటీలు అంటే వాళ్ళకున్న ప్రేమ, అభిమానం అలాంటిది. సరే ఓకే, ఈ స్టేజ్ మీద ఆంటీ ఒకరే. ఓకే, ఇంకెవరున్నారా అమ్మాయిలు? చాలా మంది. నెల్లూరు ఆంటీ ఉంది ఇక్కడ. నెల్లూరు ఆంటీ, మా కవిత ఆంటీ రాహమ్మా. ఏంటి ఆవిడ కూడా ఆంటీయా మీకు? ఇద్దరు చూసి అర్థం కావట్లేదు. అమ్మా ఇట్లా 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 ఇట్లా. ఇక ఆవిడకు మైక్ ఇవ్వండి అమ్మా. అమ్మా ఆంటీ అవును, కుర్రోలు కాయ చెప్పు ఫస్ట్. ఆవిడ ఫస్ట్ సార్లే మీ కుళ్ళు, మేము అందంగా ఉంటామని కుళ్ళు. కుళ్ళు కాదు, కుళ్ళు అట కుళ్ళు. మిమ్మల్ని చూసే మరి కుళ్ళు పోవాలి. మీకంటే మా కుర్రోళ్ళు అందంగా ఉన్నారు. ఏంటమ్మా ఒక్క అందమైన ఒక చూపించండి అమ్మా బాబు అందరితో. ఇదిగో ఒక్క నిమిషం ఉండు. ఈ కుర్రోళ్ళు అందరూ అందంగా ఉన్నారు కానీ అందరూ వేస్ట్. తమ్ముడు ఒకసారి పైకి రారా. ఈడు ఒక్కడు చాలు, వాడు ఒక్కడు చాలు నీకు. ఏంటది బాబు? అదేది ఇదిగో ఏంటో తెలుసా? ఏంటి? బుల్లెట్. చిన్న బుల్లెట్. ఇదేంటో తెలుసా? ఒక నిమిషం ఉండే ప్యాంట్ తమ్ముడు లాడ ఊడిపోయింది. ముందు జిప్ వేసుకోమనండి సార్. చూడాలి వేసుకున్నాడు, చూపింది తమ్ముడు. ఏంటి కనిపించట్లేదు ఆంటీకి? అది కూడా కళ్ళు కూడా పోయినాయి అయితే. ఓకే తమ్ముడు, ఒక్కసారి బుల్లెట్ వద్దులే తమ్ముడు. ఇవన్నీ కాదు, ఆంటీ ఎలా ఉంది? రే ఆంటీ అక్కడ నిజం చెప్పు. ఓకే ఇది ఒక ఆంటీ. ఇటు పక్క చూడు, నెల్లూరు నుంచి వచ్చిందట. ఈ ఆంటీ ఎలా ఉంది? ఆంటీ అక్కడ జీను, ఇక్కడ శారీ. ఈ ఆంటీ కళ్ళతో చూసి చెప్పు. శారీ అయితే ఏమైంది? ఎగిరితే రెండు ఒకటే. లుంగి అయినా శారీ అయినా ఒకటే. ఎవరు చూడు తమ్ముడు, ఈ ఆంటీని చూస్తే నీకేమనిపిస్తుంది? ఒక నిమిషం ఉండరా. ఈ ఆంటీని చూస్తే నీకే ఒక ఆంటీ లాగే ఉంది. పోనీ అది కాకుండా ఇంకేమైనా అనిపిస్తుందా నీకు? ఆంటీకి 3 కూడా రావట్లేదు. అడిగి పిల్లోడు అన్నారు చిన్న బుల్లెట్ అన్ని. పోనీ ఇవన్నీ కాదు తమ్ముడు, నువ్వెవరు ఫ్యాను? పవర్ స్టార్ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు ఇక్కడ? గట్టిగా మన పవర్ స్టార్ ఫ్యాన్స్ కోసం ఒక డైలాగ్ చెప్పరా తమ్ముడు. దెబ్బకి ఆంటీలు ఇద్దరు వెళ్ళిపోతాం. బుల్లెట్ దూరిపోవాలి. తర్వాత మీరే చేస్తారు యాంకరింగ్. చెప్పు. పోనీ నేను చెప్పు మైక్ ఏమా ఆంటీ ఒకసారి. నాకు కొంచెం తెక్కుంది, దానికో లెక్కుంది. ఆ తెక్కేంటో చూపిస్తా. చూపించు ఒకసారి. యాక్షన్ చేయరా? యాక్షన్ తమ్ముడు. అదేదో ఇద్దరు చూపించి ఫస్ట్.
నీట్గా వేయాలి. తెలుసు ఎలా వేయాలో? ఇప్పుడు ఇప్పుడు చూసేనే ఒప్పనాలి. ఇప్పటిదాకా ఆడికి ఏజ్ పని చేయలేదు, ఓన్లీ పైన పని చేసింది. ఆడికి ఏజ్ పని చేస్తే అలవాటు తెలుసా? ఏం లేదు అక్కడ ఏముంది బాయ్స్ చూపిస్తారు. ఒక సౌండ్ పడి చేతులు పైకి ఎత్తండి. సరిపోయింది. ఒక నిమిషం ఉండు. నువ్వేంటి నీ మట్టి నువ్వు ఒకరు వేసేసుకుంటున్నావు ఏంటి? నీకు అంత పెద్ద ప్లేస్ గా లేపేస్తున్నాయా? ఏంటి లేపుతున్నావు ఏంటి? ఏదో ఒకసారి పైకి రా. ఇప్పటి వరకు ఈయన లేపమన్నారు కదా, ఇప్పుడు ఆయన లేప. ఒకసారి ఈయన ఒకసారి పైకి లేపండి. ఒకసారి ఎవరా అంటే బాబు లేపండి అయ్యా ఒకసారి. బాబు అదా ఇట్రా, ఒకసారి ఇట్రా. నువ్వు రా ఇట్రా. ఎక్కించండి ఒకసారి లేపండి. నీకు సెలవు ఇంకా రేపు స్కూల్కి